ఏపీ సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. లైవ్ చూద్దాం. 4 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తొలగించాం. ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టుకొని డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా 2029కి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఏం చేయాలని అన్ని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక పక్కన 1000 కోట్లతో రోడ్లు మరమ్మతులు పెట్టాం. ఇంకొక 3000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడిప్పుడే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతా ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ కలెక్టర్స్ ఉన్నారు. ఏ రోడ్డు మీదైనా పార్ట్ హోల్ గాని ఉంటే ఆర్ఎన్బి రోడ్లలో దానికి ఇక్కడ కృష్ణబాబు ఉన్నాడు, క్లియర్ గా చెప్తున్నా, ఉండకూడదు. ఉంటే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మీరు చూసుకోవాలి. మీరు ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీది. దానికి మినిమం మెయింటెనెన్స్ కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది. కొత్తగా 28 పాలసీలు తెచ్చాం. పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి మనం ఎన్ని చేశాం. ఫైనల్ గా ఎస్క్రో అకౌంట్ కూడా ఆలోచిస్తున్నాం. అన్ని కరుణిస్తే తొందరలో ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చి ఏ పారిశ్రామికవేత్త కూడా మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా అవసరమైతే మనమే ఆయన దగ్గర పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సిఐ సబ్మిట్ 538 ఒప్పందాలు వచ్చాయి. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 13,95,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎంఓయూలు పేపర్ మీద పెట్టడం కాదు. 17 ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టాం. 11,37,222 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. ఇవి అయితే 10,01,147 ఉద్యోగాలు వస్తాయి. డేట్ కూడా ఇస్తున్నాం. ఆ డేట్ ప్రకారం పనులు చేపించే బాధ్యత మీది, అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మీది. ఎవరైనా ఇండస్ట్రీస్ చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించే పర్సువేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నాం. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ఈరోజు విశాఖపట్నం ఐటీ హబ్గా తయారైంది. ఒక పాలసీ ఎట్లా ప్లే చేస్తుందంటే 99 పైసలు ఎకరా ల్యాండ్. మనకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఆ 99 పైసలు ఈజ్ ఎ గేమ్ చేంజర్. విశాఖపట్నం రూపురేఖలు మార్చగలిగారు. విశాఖపట్నం ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఈ పాలసీ మనం తీసుకున్నాం దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో ఒక నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు తీసుకొచ్చాం. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు చేస్తున్నాం. తిరుమలలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ఆన్లైన్ రియల్ టైంలో సీసీటీవీ కెమెరాలు బేస్ చేసుకొని ఈ దర్శనాలు పెంచడం, ఎక్స్పీరియన్స్ కూడా పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన గాడిలో పడింది పంచాయతీరాజ్ వ్యవస్థ. పెట్టారు డిప్యూటీ సీఎం గారు. పల్లె పండగ ద్వారా 4,000 కిలోమీటర్లకు నాంది పలికారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అడవి తల్లి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4G నెట్వర్క్స్ వేయడం. ఇంకొక పక్క 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశాం. 95 సిఎస్ఎస్ పథకాలని పునరుద్ధరించాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కొళాయిలు ఇస్తున్నాం. ఏదైతే ఇది కానీ మనం పూర్తి చేయగలిగితే ఎక్సెప్ట్ 15-16% తప్ప అక్కడ అన్ని పూర్తి అవుతాయి. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఇవన్నీ మనం చేయగలిగితే మేజర్ అచీవ్మెంట్. లాస్ట్ టైం చేసిన తప్పుల్ని ఆ డబ్బులు కానీ మొత్తం కానీ వచ్చుంటే 80,000 కోట్లు రావాలి. అది కూడా తేకుండా తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించాం. వాళ్ళు కూడా 28,000 కోట్లు ఒప్పుకున్నారు. కాబట్టి 90% సమస్య ముందు పరిష్కారం అవుతుంది. తర్వాత లాజికల్ గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 100 రోజుల్లోనే అందరి నివా పనులు పూర్తి చేశాం. 3,500 కోట్లు పెట్టాం. రాయలసీమలో నీళ్లు పుష్కలంగా ఇవ్వగలిగాం.
ఇంకొక పక్క చెరువులు ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరిచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం 23 నెలల్లో 24,000 కోట్ల రూపాయలు, నెలకు 1,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకొక పక్కన వేగంగా అమరావతి, పోలవరం, దెర్ ఇస్ నో నెగోషియేషన్. పోలవరం నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇది పూర్తి చేస్తాం. అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి. ఏపీ వాటాగా 55 కోట్లు కేటాయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. ప్రాజెక్టు మరమ్మతులకు 610 కోట్ల రూపాయలు గాలి కొదిలేస్తే డబ్బులిచ్చి భద్రత కోసం ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికల తీత, లేకుంటే లాకుల మరమ్మతులు ఇవన్నీ చేయమన్నాం. దీనికి నీటి భద్రత కోసం 6,047 సాగునీటి సంఘాలను ఎన్నికలు పెట్టాం. మీకు అందరికీ బాధ్యత అప్పచెప్పాం. ఈ సంవత్సరం పూర్తి చేసి పనులన్నీ కూడా ఎక్కడైనా కానీ అడ్డంకులుంటే అది మీ బాధ్యత, అది కంపల్సరీగా చేయాలి. చివరి భూములకు సుజావుగా నీళ్లు వెళ్ళాలి. ఎక్కడ కూడా పంటలు ముంపు గురి కాకూడదు. ఇది మీరంతా మ్యాండేటరీగా తీసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించాం. క్వాంటమ్ వ్యాలీనే కాకుండా భవనాన్ని ఇనాగ్రేట్ చేశాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఏఎం గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన చేస్తున్నాం. 2 ఏళ్లలో ప్రపంచానికి గ్రీన్ అమోనియా ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. వెలుగొండ ప్రాజెక్టు 571 కోట్లు ఓసారి 30 ఏళ్ల మునుపు నేనే ప్రారంభించాను. ఆ రోజు ఫౌండేషన్ వేసి ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసి కరువు ప్రాంతమైన మార్కాపూర్ జిల్లాకు నీళ్లు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. విల్ కంప్లీట్ ఇట్. కలెక్టర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఇప్పుడు 571 కోట్లు ఖర్చు పెట్టాం. 450 కోట్లతో లైనింగ్, రిటర్నింగ్ వాల్ పనులన్నీ చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేశాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి ఇవన్నీ కూడా దగ్గర 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక్కడ బెటర్ ఇంటర్వెన్షన్, మ్యాంగో ఫ్రూట్ కవర్ ఇది గేమ్ చేంజర్. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే 3 times ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. క్వాలిటీ